బీఎస్సీలో సైన్స్లో నాకు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తర్వాత పిహెచ్డి జాయిన్ అయినా. 3 ఏళ్లలో యూనివర్సిటీ చరిత్రలో పిహెచ్డి ముగించడానికి దేవుడు సహాయం చేసినాడు. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ మనకు తెలుసు కదా, నిరుద్యోగ సమస్య అనే తాండవం ఆడుతూ వస్తుంది. అది నన్ను కూడా తాకింది. ఏం చేయాలో తోచక విశ్వాసులు రకరకాల సలహాలు ఇస్తారు కదా మనకి. ఆపదలో సలహాలు ఇచ్చేవాళ్ళు అనేకులు, ఆదుకునేవాళ్ళు అరగు. ఒకసారి చెప్పనా, ఇవన్నీ జీవితం నేర్పిన పాఠాలు. జీవితం అంటే స్పష్టంగా తెలియాలంటే జీవితం తీసుకుని వెళ్ళే మార్గం గుండా వెళ్ళాలి. సలహాలు చెప్పేవాళ్ళు అనేకులు, ఆదుకునేవాళ్ళు అరదు. కొంతమంది చెప్పారు ఏదైనా కాలేజీలో పని చేయొచ్చు కదా అని. కాలేజీకి వెళ్తే పిహెచ్డి చేసిన అవసరం లేదు, ఓవర్ క్వాలిఫైడ్. స్కూల్కి వెళ్తే ఓవర్ క్వాలిఫైడ్, కాలేజీకి వెళ్తే ఓవర్ క్వాలిఫైడ్. ఓన్లీ క్వాలిఫైడ్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేదు. ఏం చేయాలా? కొంతమంది ఇంకా సలహాలు చెప్తున్నారు, నువ్వు కాలేజీ పెట్టొచ్చు, మేము కూడా నీకు పార్ట్నర్షిప్ ఇస్తామని. ఇంకా కొంతమంది చెప్తున్నారు హోమ్ ట్యూషన్స్ చెప్తే ఎలా ఉంటుందని. హోమ్ ట్యూషన్స్ సరే, మీరే ఎవరన్నా హోమ్ ట్యూషన్ పెట్టుకుంటానంటే నేను వెళ్ళి చెప్పడానికి రెడీగా ఉన్నాను, సరే అని చెప్పినాను. హోమ్ ట్యూషన్స్ ఎవరు? మీరే విశ్వాసులే ఎవరన్నా ఏర్పాటు చేయగలరా? ఎవరు ఏర్పాటు చేయలేరు. ఎవరి వల్ల కాదు, కష్టం. హోమ్ ట్యూషన్స్ అసలు కల్చరే లేదు తిరుపతిలో. ఇలాగ రోజులు గడిచిపోతున్నాయి. నిరుద్యోగం కొన్ని ఏళ్లుగా నా మీద దాడి చేయడం ఆరంభించింది. అనారోగ్య తీవ్రత పెరిగింది. పేదరికము కూరలు చాపి టెంటికల్స్ అలాగో ముట్టినట్లుగా అనిపించినాయి. చదువు లేకుండా ఇలాగుంటే, ఫెయిల్ అయ్యి ఇలాగుంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉండి ఇలాగుంటే వేరు. కానీ ప్రభు కొరకు జీవిస్తూ ప్రతి మీటింగ్కి వెళ్ళి దేవుని యందు అంత ఇంత విషయమంతన్న భక్తి కలిగి ఉన్నామని అనుకుంటే ఇవన్నీ దాపరిస్తున్నాయా? ఇంకా కథ కట్ చేస్తూ చివరికి వస్తాం. అదొక రోజు ఇలాగ అనుకున్న. ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసి కన్నీళ్ళు కార్చి కన్నీటిని ఎక్కువ చూసింది నా దిండే. తడిసి ముద్ద అవుతుంది. అప్పుడు దాదాపు మధ్యాహ్నంగా వస్తుంది. అనుకున్నా ఇలాగైతే లాభం లేదు. నేను ఇక్కడే చదివాను, ఇక్కడే నాకు ప్రశంసా పత్రాలు వచ్చినాయి, ఇక్కడే నా ఫోటో పేపర్లు వేసినారు. నన్ను దేవుడు ఇక్కడే ఏ పని చేయమన్నా నేను సిద్ధమాను. పిల్లప్పుడు మా ఇంట్లో చిన్న పని అలవాటుండేది. అదేంటంటే బొగ్గులు ఇస్త్రీ పెట్టితో బట్టలు ఇస్త్రీ చేయడం. స్పార్క్ లాగా వచ్చింది ఒక ఆలోచన. అనుకున్నా ఓ తోపుడు బండి తీసుకుందాం, ఇస్త్రీ పెట్టి ఒకటి కొనుక్కుందాం. బొగ్గులు కొనుక్కొని నేను ఉండే రూమ్కి ఎదురుగా అపార్ట్మెంట్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, దాని కింద ఇస్త్రీ పెట్టుకొని పిహెచ్డి చదివి ప్రభువుని నమ్ముకున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను. నాకు ఈ పని చేయడం అంటే ఏంటి, డిగ్నిటీ అని ప్రభు కొరకు జీవిస్తామని అనుకున్నా. విచిత్రం ఏమో తెలుసా, మందిరం చుట్టే కాకల దగ్గర ఆత్మీయులు అంటున్నారు. గొప్ప గొప్ప కోట్ల బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పోయి చెప్పొద్దండి వాళ్ళకి. అనుకునింది ఆలస్యం. ఇంకా నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి కనుక ఆ డబ్బులు తీసుకెళ్లి టౌన్లో ఇస్త్రీ పెట్టి కొట్టుకోను, తోపుడు వాడిని కొనుక్కొని వస్తామని బయలుదేరాక మనకు యూనివర్సిటీ మీదకి వెళదాం అనుకున్నా. అది మధ్యాహ్నం, కడుపు అన్నం లేదు. యూనివర్సిటీకి వెళ్ళి నా ల్యాబ్ నుంచి అక్కడ తలుపు తీసాను. అక్కడ ఒక కవర్ ఉంది. ఆ కవరు బయట ముద్ర చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడి నుండి వచ్చింది. ఏంటిది, ఏదో ఇస్త్రీ పెట్టుకుందామంటే ఏదో కవర్ వచ్చినట్లుంది అని తీశాను. చూసిన వెంటనే దాంట్లో నా కళ్ళు ఆశ్చర్యం కలిగించి మాటలు రాశాయి. యూ హ్యావ్ బీన్ అవార్డెడ్ విత్ ది యంగ్ సైంటిస్ట్ అవార్డ్. అది లెటర్ ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఐ వాజ్ షాక్డ్. ఇప్పుడు ఆ ఉత్తరం పెట్టుకున్నాను. ఒకవైపు ఇస్త్రీ చేయించుకోవాలన్నా తోపడి పళ్ళు పెట్టుకొని యంగ్ సైంటిస్ట్ అవార్డు స్వీకరించా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మరి నేను నిన్న ఆ స్థానం దాకా తీసుకుని వెళ్ళాను. ఉద్దేశం ఏంటంటే ఒక యంగ్ సైంటిస్ట్ అవార్డు నీకు ఇవ్వాలని నా ఉద్దేశం. నువ్వు బతికితే చాలనుకున్నావు, తోపుడు పని పెట్టుకుంటే చాలనుకున్నావు, ఇస్త్రీ చేసుకుంటే చాలనుకున్నావు.
ఏ తండ్రి తన కుమారుడు అలా ఉండాలని కోరుకోడు. నేను ఎలా కోరుకుంటా? అలాగే ఎక్కినున్నాయను కన్నీళ్ళు రాళ్ళము ఆగిపోలేదు, మోకరించినాను. ప్రభువా, నాలాంటి ఒక సామాన్యుడి యొక్క ప్రార్థన కూడా నీవు ఆలకిస్తావా? నేను ఇస్త్రీ బట్టి తీసుకుందామని బయలుదేరుతుంటే ఇలాంటి అద్భుతమైన యంగ్ సైంటిస్ట్ సెలక్షన్ నీవు పంపించినావా? యెహోవా ఇందులో భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. ప్రభు ఆ పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడి కరుణా సంపన్నుడై అవసరమైన సమయంలో తన నామ మహిమ కొరకు దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఒకవేళ ఇస్త్రీ పెట్టుకొని ఉంటే ఆ దేవుడి ఉద్దేశం అయితే నేను అక్కడే ఉండించా. కానీ ఆ తర్వాత 60 దేశాలు దర్శించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. ఇస్త్రీ పెట్టుకొని ఉంటే బహుశా నేను అక్కడే ఉండింటా. కానీ ఆ గగనతలంలో ఎగిరే విమానంలో ప్రయాణం చేసే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. ఇస్త్రీ పెట్టుకొని ఉంటే బహుశా నేను అక్కడే ఉండించా. కానీ మీలాంటి వారి మధ్యలో యెహోవా అలాంటి వాడికి కూడా సహాయం చేయగలని సాక్ష్యం ఇచ్చడానికి ఇది నా నిలబెట్టాడు. ఆయన మార్పు లేని దేవుడు. ఈ మధ్యాహ్నం ఈ సాయంకాలం నీ స్వభావం పెట్టి ఆటుపోట్లకు గురైపోయావా, డసిపోయావా, సోలిపోయావా, కృంగిపోయావా? ఇంకంతే నా జీవితం, ఇక నా వల్ల ఏం లాభం లేదు, నాకు నేనే బరువు, నాకు ఇరుగు పొరుగు బరువు, నాకు తల్లిదండ్రులు బరువు, నేనే భూమికి బరువు అయిపోయాను. ఇక నేను బ్రతకూడదు అనుకొని ఇక్కడికి వచ్చినావా? నీకు ఒక శుభ సందేశం. నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకై చేతులు చాపుతున్న దేవుడు, ఆయన ఇంత భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచించిన మేలును సిద్ధపరిచి నీకు సకాలంలో అన్నాడు. అది ఈ సంవత్సరమే కావచ్చు, అది ఈ మధ్యలోనే కావచ్చు, అది ఇప్పుడే కావచ్చు. నీ జవాబు ఏంటి?